నమ శివాయ. నమో కాలభైరవాయ నమ. విధాత టీవీ ప్రేక్షకులకు కాలభైరవుని అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. మనకి భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఈ పండుగలకు అందరికీ కూడా ప్రతి ఒక్క హిందూ బంధువుకు కూడా మీ అందరికీ మన పండగ శుభాకాంక్షలు. అలాగే ఈ కనుమ నుంచి గ్రామీణ ప్రాంతాల్లో తీర్థాలు కూడా వస్తాయి. ఆ తీర్థాలు కూడా బాగా ఎంజాయ్ చేయండి. అందరూ కూడా ఆ దైవనామ స్మరణలో, అలాగే సంక్రాంతికి మన పెద్దలను స్మరించుకుంటూ అందరం బాగుండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా మన పీఠంలో జరిగే కార్యక్రమం గురించి వివరిస్తాను. జనవరి 25 గురువారం రోజున మన పీఠంలో పౌర్ణమి ప్రదోష వేళలో రాజశ్యామల సహిత కాలభైరవ హోమం ఎప్పటిలాగే జరుగుతుంది. పరోక్షంగా పాల్గొనాలి అనుకునే భక్తులందరూ కూడా ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేయండి. మీ అందరి యొక్క కోరికలన్నీ కూడా తీర్చుకోండి. అలాగే ఎప్పట్లాగే మనం అన్నప్రసాద సేవను కూడా చేస్తాము. హోమం అయిన తర్వాత అన్నప్రసాద సేవకు కూడా ఎవరికి అన్నప్రసాద సేవను చేస్తాము? భోజనానికి కూడా అవకాశం లేని వారికి, అలాంటి వారికి సేవ చేయటం ద్వారా మనం తప్పకుండా మంచిని పొందుతాము, మంచి జరుగుతుందనే భావిస్తూ అందరూ కూడా మీరు మీ కోరికలు నెరవేర్చుకోవటానికి పరోక్షంగా మన ఈ హోమంలో పాల్గొనండి. మరి మొన్న కాలభైరవ జయంతి చాలా అద్భుతంగా జరిగింది. మీ అందరి సహకారం మరవలేనిది. ఆయన పుట్టినరోజును బాగా జరుపుకున్నాం. మనందరికీ కూడా ఆయన ఆశీస్సులు అందించాలని కోరుకుందాం. అలాగే ముఖ్యంగా ఒక విషయం ఏమిటంటే, మహాశివరాత్రికి ఏం చేయబోతున్నామో ఒక ప్రత్యేకమైనటువంటి వీడియోను కూడా చేయబోతున్నాను. మరొక విషయాన్ని మీకు చెప్పాలి. చాలామంది పరిహారాల గురించి అడుగుతున్నారు. ఈ వీడియో చివర మనం పరిహారం ఉంటుంది. ఏ రాశి వారికైనా ఆ రాశి వారు ఏ గ్రహానికి పరిహారం చేసుకుని మంత్రం చదివితే బాగుంటుందో తెలియజేశాను. మీరు చివరి వరకు చూసినట్లయితే మరలా మాకు ఫోన్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉండదు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా చివరి వరకు వీడియోను చూడండి. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు ఒక్క మాట, మీ అందరికీ మన వీడియోలు నచ్చుతాయనే భావిస్తాను. నచ్చిన వాళ్ళందరూ కూడా మన వీడియోలు ఒక్క లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. ఈ వీడియోలను మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా ఆ భైరవుని అనుగ్రహం పొందాలని మనసావాచ కోరుకుంటూ మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. మేషరాశి జనవరి 16 నుంచి 31 వరకు ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఒక్కసారి పరిశీలిద్దాం. మేషరాశి వారికి చాలా మంచి ఫలితాలే ఉంటాయి. ఏమిటంటే, మీ యొక్క పనులన్నీ కూడా కాస్త కాన్సన్ట్రేటివ్గా చేయండి. చేసినట్లయితే అద్భుతంగా ఉంటుంది. అలాగే మీ యొక్క ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన చేయటం, ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా గుర్తింపబడటం కూడా జరుగుతుంది. ఇక మీరు మంచి మాటకారితనంతో కూడా 10 మందిని ఆకట్టుకుంటారు. ఇక సన్నిహితులు, మీ యొక్క బంధువర్గం సహాయ సహకారాలతో కూడా కొత్త కార్యక్రమాలను కూడా చేయాలనేటువంటి ఒక ఆలోచనకైతే రావటం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది. మీతో చెప్పుడు మాటలు వినటం, కొత్తగా కొన్ని సమస్యలు తెచ్చుకోవటం జరుగుతుంది. ఎవరి మీద ఎవరు ఏం చెప్పినా సరే ఆ చాడీలను మాత్రం వినకండి. వినటం వలన మీకే నష్టం. ఎందుకంటే అందులో నిజమెంతో తెలుసుకోకుండా మీరు అలాంటి మాటలు వినటం అంత మంచిదైతే కాదు. దీనివలన మీ మనసులో ఒక రకమైనటువంటి ఇతరుల పట్ల ఒక భావన ఏర్పడిపోతుంది. దానివలన వారితో మీరు సరిగ్గా ఉండలేనటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి. అలాగే ఆర్థిక పరిస్థితులు చూసినట్లయితే కొంత తడబడే పరిస్థితి కూడా ఉంది. ఇక మీ తండ్రి తరపు బంధువులతో కూడా కొన్ని వివాదాలకు ఆస్కారం అయితే కనిపిస్తూ ఉంది. అందువలన వారితో మాట్లాడేటప్పుడు మాత్రం కాస్త ఆచితూచి మాట్లాడటం అన్ని విధాలుగా మంచిది.
కోర్టు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ సానుకూలంగానే సాగిపోతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా కాస్త ముందుకు వెళ్తుంది. అలాగే రుణ ప్రయత్నాలు ఎవరైనా చేస్తే అవి కూడా కలిసి వస్తాయి. అయితే తొందరపాటు నిర్ణయాలు, తప్పుడు నిర్ణయాలు తీసుకోవటం అయితే అంత మంచిది కాదు. కొన్ని సందర్భాల్లో ఆవేశపడి నిర్ణయాలు తీసుకోవటం, ఆలోచించి నిదానంగా నిర్ణయాలు తీసుకోవటం మంచిది. విదేశీ ప్రయత్నాలు చేసేవారికైతే కొంతవరకు సానుకూలంగా ఉంది. అలాగే నిరుద్యోగులకు కూడా అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి రాజకీయ నాయకులకైతే ప్రజల యొక్క అభిమానాన్ని బాగా పొందగలుగుతారు. అలాగే మీ రాజకీయ ప్రయాణం కూడా బాగానే సాగిపోతూ ఉంది. ఎవరికైనా ఇబ్బందులు ఉన్నట్లయితే ఒకసారి వ్యక్తిగత జాతకాన్ని కూడా మీరు పరిశీలించుకోవటం రాజకీయ నాయకులకు ప్రస్తుతం చాలా అవసరం. ఉద్యోగుల పరిస్థితి కూడా ఎప్పట్లాగే ఉంటుంది. వృత్తిలో కూడా కాస్త పురోగతి కనిపిస్తూ ఉంది. పైనకి తగ్గ గుర్తింపు కూడా పై అధికారుల నుంచి ఉంటుంది. అలాగే మీరు అన్ని విధాలుగా కూడా బాగానే ఉంటుందని ఉద్యోగస్తుల గురించి చెప్పాలి. మరి వృత్తి వ్యాపారస్తులకు కూడా మంచిగానే ఉంటుంది. మీ సహచరులు మద్దతుతో మీ వ్యాపారాలన్నీ కూడా ముందుకు తీసుకువెళ్ళటం జరుగుతుంది. కొద్దిగా లాభాలైతే వ్యాపారస్తులు సంపాదించుకుంటారు. అలాగే భాగస్వామ్య వ్యాపారస్తులకు కూడా బాగుంది. కొద్దిగా చివరి వారంలో మాత్రం, ఈ జనవరి ఆఖరి వారంలో మాత్రం కొత్త ఒప్పందాలు ఏమైనా ఉన్నట్లయితే మీరు కుదుర్చుకునే అవకాశాలు కూడా భాగస్వామ్య వ్యాపారస్తులు కనిపిస్తూ ఉంది. మరి షేర్ మార్కెట్ గురించి చూసినట్లయితే స్వల్ప లాభాలైతే మీకు వస్తాయి. చిరు వ్యాపారస్తులకు కూడా మంచి జోస్ మీద ఉంటారు. అయితే అనుకోని ఖర్చులు మాత్రం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. జోబిలో డబ్బులన్నీ ఖాళీ చేస్తూ ఉంటాయి. అలాగే పౌల్ట్రీ, ఆక్వా, ఈ మాంసాహార వ్యాపారస్తులకు కూడా మంచిగా ఉంటుంది. బిల్డర్స్కి కూడా కాస్త కోస్తో సేల్స్ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం కాస్త పుంజుకునే పరిస్థితి అయితే ఉంది. కళారంగంలో ఉన్నవారికైతే అవకాశాలు బాగానే ఉంటాయి. మరి ఈ రాశి మహిళలకు ఎలా ఉంటుందంటే, ఇతరుల యొక్క సహాయం మీకు బాగుంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు కూడా బాగానే ఉంటాయి. అలాగే కుటుంబ బాధ్యతలు కూడా మీరు కాస్త నెత్తిన వేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కానీ, లేదంటే బంధువర్గాన్ని కలవటం కూడా జరుగుతూ ఉంది. అలాగే ఉద్యోగం చేసే మహిళలకు కూడా కాస్త పదోన్నతులకు కూడా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి విద్యార్థులకైతే ఇది శుభ సమయంగానే చెప్పాలి. కొత్త విషయాలు నేర్చుకోవాలంటే ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చు. అలాగే మీకు ఆసక్తి కూడా కొత్త కొత్త విషయాల పట్ల ఉంటాయి. అయితే చదువును నిర్లక్ష్యం చేసి ఏదో కొత్త మ్యాటర్స్ ఏమైనా తెలుసుకోవాలి, కొత్త విషయాలను ఏదైనా నేర్చుకోవాలన్న తపన అంత మంచిది కాదు. ఎందుకంటే రానున్నవన్నీ ఎగ్జామ్స్ టైం కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చూసినట్లయితే గతం కంటే కాస్త బెటర్ అయ్యే పరిస్థితి ఉంది. ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయో వారికి మాత్రం. అలాగే విశ్రాంతి మాత్రం తీసుకోవాలి, తప్పదు. మరి ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులే తప్ప పెద్దగా ఈ రాశి వారికి ఏమీ కనిపించడం లేదు. ప్రేమికులకు చూసినట్లయితే అంతా మంచిగానే ఉంది. మరి ఈ రాశి వారికి ఏ ఏ తేదీలలో బాగుంటుంది అంటే 19, 23, 30 అనుకూలమైనటువంటి తేదీలు. 21, 25, 28 కొద్దిగా జాగ్రత్త పడాల్సినటువంటి తేదీలు. మేషరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారికి ముఖ్యంగా సూర్యగ్రహానికి పరిహారం చేసుకోవాలి. అంటే సూర్యభగవానుని ప్రతిరోజు ఆరాధించాలి. మీరు ఎంతగా సూర్యభగవానుని ఆరాధిస్తే అంత మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయి. ఆదిత్యాయ విద్మహే సహస్ర కిరణాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. ఈ మంత్రం డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా 19 సార్లు ఉదయం సాయంత్రం పఠించి, అలాగే వీధి కుక్కలకి మాత్రం తీపి రొట్టెలను తినిపించండి, మంచిగా ఉంటుంది, మంచి ఫలితాలు వస్తాయి. అలాగే మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని కూడా ప్రతినిత్యం 19 సార్లు పఠించినట్లయితే భం భైరవ అనుకుంటే మీ భయాలు, ఆందోళనలు అన్నీ తొలగిపోతాయి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం,
భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.